పిల్లల కంటే మధురగా ముఖ్యంగా ఎంతో చెమటొచ్చి కష్టపడి ప్రమాదాన్ని అనే తలాంతులు మీరు అనుగ్రహించారు. వాక్యం చెప్పే తలాంతు ఇచ్చారు, ప్రార్థన చేసే తలాంతు ఇచ్చారు, తర్జుమా చేసే తలాంతు ఇచ్చారు, మందిరంలో సిమెంట్ బస్తాలు మోసే తలాంతు ఇచ్చారు. దగ్గర తండ్రి మా ప్రభాతాన్ని ఎంతో కష్టపడి మా ప్రభాతాన్ని మంచి డ్రాఫ్టింగ్ చేసే తలాంతు ఇచ్చారు. అనేక విధాలైనటువంటి లెక్కలు అపరిష్కృతమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి సేవకుల ట్రాన్స్ఫర్స్లో అన్నింటిలో కూడా ఎన్నో ప్రభాతాన్ని నోటితో ఇన్ని అని చెప్పలేము. మరి ప్రభా సియోను కొరకు ఎన్నో మీ దాసుని మా ప్రభా ఎన్నో విధాలుగా వాడుకున్నారు. మరి ఇప్పుడు మేము తండ్రి మా ప్రభా ఒక తండ్రి లేనటువంటి వారం అయిపోయాం. భౌతికంగా కుటుంబంలో వారికి ఎంత ఉపయోగమో అంతకంటే ముఖ్యంగా మాకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వాడు సియోను ఒక కుడి చేయని కుదురు పెట్టి మరొక పాస్టర్గా నమస్కరిస్తున్నాం. అనే విధాలా సహాయం చేయండి దేవా దేవా దేవా. దయతో జ్ఞాపకం చేసుకో, కనికరించండి, ఆంటీని కూడా ధైర్యపరచండి. మరి అల్లుడు మా ప్రభా తండ్రి కూతురు కూడా అందరూ కూడా సకాలంగా రాగలటకు సీఎం నుంచి కూడా మీ బిడ్డలు సకాలంగా వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ముందంటే సమయం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా క్రీస్తు స్తోత్రం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీ కరుణాన్ని కనపరుస్తూ ఉంటున్నాం. ఆశ్చర్య కార్యములు చేయదేవుడు, అద్భుతములు చేయదేవుడు, వాగ్దానం రుజుపరచు దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒక రీతిగా ఉన్న దేవుడు, మా పితరుల దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు కొందనాలు పాల్మోహనకును బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ జీవిత యాత్ర ముగించుకొని ప్రభా తండ్రి మహిమ రాజ్యంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ప్రవేశం బట్టి మీకు స్తోత్రములు. జీవనంలో ఒక ముఖ్యమైనటువంటి మూలరాయిగా మీరు వాడుకున్నందుకై కుటుంబంగా మరి ప్రభావ వ్యక్తిగతంగా సంఘపక్షంగా ఒక విలువైనటువంటి సాధనంగా మీరు వాడుకొని మేము ఐరాజ్యంలో చేర్చుకొని ఉంటున్నారు. కనుక ఆత్మ మీదకు వచ్చి ఉంటున్నది. ఈ శరీరాన్ని మీ వాక్య క్రమంలో భూస్థాపన చేయ నిమిత్తమై మేమందరం ఇక్కడ జీవనవాసము తండ్రులతో చేరి ఉన్నాం. విద్యానగర్ నుంచి కూడా మీ దాసుల దైవ సేవకుని తీసుకొచ్చినందుకు వందనాలు. వాక్యంతో మరి అభిషేకించి ఈ కుటుంబంకు మాకు కావాల్సినటువంటి ఆదరణ వాక్యాలు దయచేయండి. ముందుండే సమయం అక్కడ కూడా కావాల్సినటువంటి కృప దయచేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. మీ కరుణ గలస్తారు అప్పగిస్తూ యేసుక్రీస్తు ఆయనలో స్తోత్రించి ప్రార్థిస్తున్నారు తండ్రి. సంఖ్య 39 పెద్ద పాట పుస్తకంలో ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. యుగా యుగములకును నీవే మా దేవుడవు 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 దేవుడవు. యుగా యుగములకును
పుత్రుల మంటికి మార్చి తిరిగి రండని సెలవిచ్చెదవు. నరపుత్రుల మంటికి మార్చి సంఖ్య 673. మన పట్టణం బదిగో, మన పౌరత్వం బదిగో. మన పట్టణం బదిగో, మన పౌరత్వం బదిగో. కానాను పురమదిగో, మన యేసుకు చేయుదము. కానాను పురమదిగో, మన యేసుకు చేయునము. ఆర్భాటంబులతో విజయోత్సవంబులతో, ఆర్భాటంబులతో విజయోత్సవంబులతో చేసిన ప్రభు పాత భక్తుల చేసిన ప్రభు పాత భక్తుల మధ్యాకాశంబునలో హల్లెలూయా పాడెదము. మధ్యాకాశంబునలో హల్లెలూయా పాడెదము. మన పట్టణం బదిగో, మన పౌరందు. ప్రియమైన సహోదర సహోదరులకు, కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంతంలో చేరి ఉన్న మా ప్రియులకందరికీ ప్రియ ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామం పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికీ తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గంలో నడుచువారు తమ పడకల మీదుండి పరుండి విశ్రమించుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనం చదువుకున్నాం ఈ వాక్య భాగంలో ప్రేమగల దేవుడే తన ఆత్మ ద్వారా తన దోషుని యెషయా ద్వారా రాయిస్తున్న మాట ఏంటంటే, నీతిమంతులు నశించడం చూసి ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికి తోచదు. ఈ మాట ప్రకారమై ఈ లోకంలో మరణించేవారు 2 గుంపులుగా ఉన్నారు. ఒకటి నీతిమంతులుగా ఉండి మరణించేవారు మొదటి గుంపు అయితే, రెండవ గుంపు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచక, మారు మనసు లేక, రక్షణ లేక, పాప క్షమాపణ లేక, తమ ఇష్టానుసారమైన జీవితాన్ని లోకంలో జీవిస్తూ తమ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఎవరైతే ఈ లోకంలో దైవాగ్రతకు పాత్రలుగా ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారో వారు అనీతిమంతులుగా మరణించేవారుగా ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళరా, మరణము మానవుని యొక్క జీవితానికి తథ్యము.
మరణం అనేది మానవ జీవితానికి అది ఎంతో మేలును క్షేమాన్ని కలిగించేదిగా ఉంది. అయితే ఎవరి మరణం ఎవరికి మేలు అంటే ఇక రాయబడుతున్న మాట నీతిమంతుల యొక్క మరణము లేక భక్తులైన వారి యొక్క మరణము అది మరణంగా పరిగణించబట్టలేదు, కానీ భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. ఇప్పుడు మన ప్రియులు మన్మోహన్ గారు ఇప్పుడు తీసుకొని పోబడ్డాడు. ఎప్పుడు వెళ్ళిపోయారంటే ఆయన ఉదయం వెళ్ళిపోయారు. ఆయన ఆ దేవుడు దయచేసిన ఆత్మ తనలో నుండి వెళ్ళిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది. ఇక్కడ కేవలం భౌతిక కాయం మాత్రమే మిగిలింది. అయితే ఈ భౌతిక కాయాన్ని మనం తీసుకెళ్తున్నాము, దేవుడేమో దయచేసిన ఆత్మను దేవుడు తీసుకున్నాడు. అయితే భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారని రాయబడుతున్న మాట ఏంటంటే భక్తులైన వారు మరణించారు అంటలేదు, కానీ భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. తీసుకొని పోయింది ఎవరంటే దేవుడే తీసుకొని పోయాడు. ఎందుకు దేవుడు తీసుకొని పోయాడు అంటే ఇప్పుడు మన్మోహన్ గారు తమ యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిజం పొంది దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచర్యలో సియోను ద్వారా గుంటూరు జిల్లా అంతటిలో దేవుని యొక్క పరిచర్య జరిగించారు. ఆయన దేవుని యొక్క పరిచర్య జరిగించి దేవుని యొక్క సేవలో ఎంతో సహకారిగా ఉంటూ ఎంతో మంది దైవజనుల మధ్యలో తాను వారిలో ఒకరిగా జీవిస్తూ వారికి లోబడుతూ తన మనసులో కొంచెం కష్టం ఉన్నప్పటికీ బాధ ఉన్నప్పటికీ దైవజనులకు ఎదురు చెప్పక దేవుని సేవకైన వారికి విధేయత చూపిస్తూ తన అంత వరకు తాను జీవించిన విధానం ఎలాంటిదంటే ఒక నీతిమంతుని యొక్క జీవితాన్ని తాను జీవించాడు. కాబట్టి ఈ నీతిమంతుడైన తన దాసుని దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకని తీసుకుని వెళ్ళాడంటే తనతో కూడా ఉండడానికి తీసుకుని వెళ్ళాడు. మరొక మాట మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ భక్తులైన వారు నీతిమంతులైన వారు తీసుకొని పోబడిన తర్వాత వారు ఎలాంటి స్థితిలో ఉంటున్నారు అని దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే వారు విశ్రాంతి పొందేవారుగా ఉన్నారు, వారు నెమ్మది పొందేవారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళని మనం గమనించినట్లయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేవుడు తన దాసుని యొక్క బలహీనతలో సహాయం చేస్తూ వచ్చాడు. అనేకమైన బలహీనతలు కలుగుతూ వచ్చినప్పటికీ ప్రభు చూపిస్తూ వచ్చాడు. అయితే ఆయనను ప్రభు కనికరించి తనతో కూడా ఉండాలని తీసుకున్నాడు, విశ్రాంతిని దయచేశాడు, నెమ్మదిని దయచేశాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే దేవుడు తన దాసుని యొక్క అడ్రస్ మార్చాడు. ఇంతవరకు బ్రాడిపేట 15/1 ఆయన నివాసం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన అడ్రస్ మారిపోయింది. ఇప్పుడు ఆయన అడ్రస్ ఎక్కడంటే ప్రభుతో కూడా ఉండేదానికి తీసుకొని పోబడ్డాడు. ప్రభుతో కూడా ఉన్నాడు, ప్రభుతో కూడా ఆనందిస్తున్నాడు. మనం పాడుకున్న పాట ప్రకారమై తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో ఆయన కూడా పాలు పొందాడు. ప్రియమైన వాళ్ళని మనం గమనిస్తున్నట్లయితే ఈ మాటలన్నీ మనం చూస్తూ ఉంటుండగా దేవుడు తన దాసుని నీతిమంతుడిగాను తన భక్తినిగాను ఏర్పాటు చేసుకున్నాడు. తన భక్తినిగా ఏర్పాటు చేసుకొని తను సేవించడానికి కృపనిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, సియోలోనేమి జిల్లా అంతటిలోనేమి ఆయా సంఘాల్లో దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచర్యలో తన వంతు తాను ప్రయాసపడుతూ వచ్చాడు. రాత్రింబగలనక ఎంతో శ్రమించి ఎంతో ప్రయాసపరిచి తన జీవితం అంతా దేవుని యొక్క పని కొరకై అంకితం చేసిన వాడు సోదరుడు మన్మోహన్ గారు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇంతకాలం ఇంత ప్రయాసపడుతూ వచ్చాడు కాబట్టి ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే ఇంకా చాలు, నీకు విశ్రాంతి దయచేస్తున్నాను అని ప్రభు తీసుకున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ప్రభు తీసుకునే విధానాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక రాయబడిన మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనంలో వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు, తమకు సూటిగా ఉన్న మార్గం నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు. పడకల మీద పరుండి విశ్రమించుతున్నారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు వారు ఏం చేస్తూ వచ్చారంటే వారు తమ పడకల మీద పరుండి వారు తమ యాత్ర ముగించారు. అదే రీతిగా ఉదయకాల సమయంలో కూడా ప్రియులు తన పడక మీద పరుండి ఇక తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలంటే నీతిమంతులైన వారి యొక్క మరణము, భక్తులైన వారి యొక్క మరణము,
దేవుని దృష్టికి విలువైనది. ఆ విలువైన మరణాన్ని దేవుడు తన దాసులకు అనుగ్రహించారు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ మరణం ద్వారా దేవునికి మహిమ, ఈ మరణం ద్వారా అనేకులకు మేలు క్షేమం కలగాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. మరొక మాట గమనించినట్లయితే, ఎవరు మరణించినా ముందుగా ఆనందపేటలో ప్రయాసపడేది ఎవరంటే పాల్మనంకులే. ఎవరు చనిపోయినా వారి యొక్క సమాధి కొరకై అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి పూర్తిగా ఆ భూస్థాపన ముగించుకొని వచ్చేంత వరకు ఆ రిజిస్టర్లో సంతకాలు చేసి తిరిగి ఆ కాపీ వారికి ఇచ్చేంత వరకు ఆనందపేటలో ఇంటికి వచ్చేవాడు కాదు. అప్పుడు మాట్లాడితే మాట ఏంటంటే, ఒకరోజు నాకు కూడా ఇదే రీతిగా ఒకరు చెయ్యాలి కదా అని అది ఈ రోజున చూస్తూ ఉన్నాం. ప్రియమైన వల్ల ఈ మాటలు మనం చూసినట్లయితే, దేవుడు తన దాసుని కనికరించాడు, తన దాసుని ప్రేమించాడు. దేవుని యొక్క రాయబెడుతున్న మాట మనం చూసినట్లయితే, జకరియా సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు అని లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే రీతిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు, హానోకు దేవునితో కూడా ఉండడానికి కొనిపోబడ్డాడు అని, తాను కొనిపోబడక మనకు దేవునికి ఇసులని సాక్ష్యం పొందాడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం జ్ఞాపకం చేస్తుంది. అదే రీతిలో ప్రియమైన వాళ్ళ అపోస్తల కార్యం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, అక్కడ పౌలు గారు అంటున్నాడు, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను అని. ప్రియమైన ఈ భక్తుల యొక్క జీవితాలు మనం చూసినట్లయితే, దావీదేమో దేవుని సంకల్పము చొప్పున తన తరం వారికి సేవ చేశాడు. జకరియా సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. హానోకు దేవునితో నడుస్తూ దేవునితో కూడా ఉంటారు కొనిపోబడ్డాడు. ఎందుకంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడని సాక్ష్యాన్ని పొందాడు. ఈ భక్తుల జీవితాలు చూస్తున్నప్పుడు మరి మన మధ్యలో ఇక్కడ భౌతికాయంగా మిగిలి ఉన్న పాల్మోహకుల జీవితంలో కూడా ఇది వాస్తవమైనది. ఎందుకంటే మనకు సమయం లేదు, ఇది ప్రతికూలమైన పరిస్థితిగా ఉంది కనుకనే ఈ కొద్ది మాటలతో ముగించుకుంటున్నాం. లేకున్నట్లయితే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అనేకమైన సహోదరుల వారి సాక్ష్యాలు పంచుకొని, అనేకమైన సేవకుల వారి అనుభవాలు పంచుకొని, ఏ రీతిగా వారందరూ ఆత్మీయంగా మేలు పొందారో ఆ సంగతులను పంచుకునే దానికి ప్రస్తుతానికి సమయం ప్రతికూలంగా ఉంది కనుక ఈ కొద్ది మాటలతోనే మనం ఈ కూడికను ముగించుకుంటున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు తన దాసుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కుటుంబానికి తండ్రిగా భర్తగా ఎవరున్నారు అంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అనేక సందర్భాల్లో ఆంటీకి ఎంతో తోడుగా ఉంటూ అనేక పనుల్లో సహాయపడుతూ ఎంతగానో శ్రమిస్తూ వచ్చాడు, ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చాడు. అయితే అలాంటి తన దాసుని ప్రభు పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆంటీని ప్రభు కనికరించి జ్ఞాపకం చేసుకొని పరలోక భర్తగా ఉండి ఆయన ఆదరించాలి, ఆయన ధైర్యపరచాలి, ఆయన కృప చూపించాలి. అదే రీతిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారమై నిత్యుడకు తండ్రిగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని తండ్రిగా కలిగి ఉండే భాగ్యాన్ని కుమారులకు కుమార్తెలకు ఇచ్చారు. ఇంకెందరైతే కుమారుల్లో ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారిని తండ్రిగా కలిగి ఉండక, ఇంకా మారుమనసు లేక, ఇంకా రక్షణ లేక, పాప క్షమాపణ లేక జీవించే కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే దయచేసి ఈ మందైనా ప్రభువైన యేసు క్రీస్తు వారిని తండ్రిగా కలిగి ఉండవలసిందిగా ప్రభు నామం పేరట మనం చేస్తున్నాం. అదే రీతిగా మన సంతానంలో కూడా ప్రేమల దేవుడు కనికరించి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తన మహిమ కొరకై వారిని ఆశీర్వదించినట్లు వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు. అదే సమయంలో ప్రియమైన వాళ్ళ యెషయా గ్రంథం 66:13 ప్రకారమై ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రియమైన మాటలు మనం చూస్తుండగా ప్రేమగల దేవుడు అటువంటి ఆదరణ అనుగ్రహించి తన మహిమ కొరకై సిద్ధపరిచినట్లు ప్రార్థన చేసుకుందాం. అదే సమయంలో ప్రియమైన వాళ్ళ చేరి వచ్చిన మనం కానీ ఈ ప్రాంతంలో ప్రియులు కానీ తన దాసుని యొక్క అనగా పాల్మోహన్ గారి యొక్క ఈ మరణం ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాట 2వ
మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనము ఈ శిథిలమైపోయే గుడారాన్ని విడిచిపెట్టి చేతి పని కాని గుడారమైన పరలోక రాజ్యంలో ప్రవేశించవలసిన వారం. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే సమయానికి మనం ఈ భూమి మీద ఉన్న ఈ లోకాన్ని విడిచిపెట్టిన మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకై ఈ దేహమందులను దేహాన్ని విడిచిపెట్టినను దేవునికి ఇష్టలుగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన ప్రియుడు విడిచిపెట్టిన విశ్వాసాన్ని, పరిశుద్ధతను, విధేయతను, పరిచర్యను మనం కూడా మన జీవితాల్లో కొనసాగించినట్లుగా ప్రేమగల దేవుడు మనందరినీ సిద్ధపరిచి ఆయన రాకడ కొరకై, ఆయన మహిమ కొరకై మనం సిద్ధపరుచును గాక. అంత మాత్రమే కాదు, మన మరణం ఎప్పుడు మనకు తెలియదు, ఎప్పుడు మనం మరణిస్తామో తెలియదు. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా మరణము అందరినీ మింగివేస్తున్నది, మరణము మన ఇంట్లో కిటికీలు ఎక్కుతున్నది అని దేవుని యొక్క వాక్యం ఇర్మీయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ప్రియమైన వల్ల ఇలాంటి సమయాల్లో మరణము వీధుల్లో సంచరిస్తూ ఉంది. వీధుల్లో మాత్రమే కాదు, ఇంటిలో ఉన్న మరణం వస్తుంది, ఇంటి కిటికీలు ఎక్కుతుంది మరణం. ఒకవేళ ఈ మరణం ఎక్కడికి వస్తే, నీవు మారు మనసు పొందకుండా మరణిస్తే, నీవు రక్షణ లేకుండా మరణిస్తే, దేవునికి ఇష్టడుగా లేకుండా మరణిస్తే నీ గతి నుంచి నరకమే. అందుకొరకై నేడు వరకు సమయం ఉండగానే మన జీవితాన్ని సరి చేసుకున్నాం, ప్రభు యొక్క క్షమాపణ కోరుకున్నాం. ఆయన మహిమాత్మైన జీవితాన్ని జీవించడం కొరకై ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయనట్లు ప్రేమగల దేవుడు కృప చూపించను గాక. ప్రేమగల దేవుడి మాటలు ఆయన మహిమ కొరకై ఆశీర్వదించను గాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఈ సమయంలో దైవ సేవకులు ప్రార్థన చేసిన తదుపరి ఒక చిన్న పాట పాడతాం. పాట పాడేటప్పుడు బయట కొందరు ఉన్నారు, చూడకుండా అలాగే పాట పాడే సమయంలో వచ్చి చూసేయాలని ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనత వహించిన మా రక్షక, మహిమోన్నతమైన మా ప్రభువా, ఘనమైన మీ నామానికి వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా తండ్రి, మీ దాసుడు మా ప్రియ సోదరుడు పాల్మనకులు మీకు జ్ఞాపకం చేసుకొని ఈ లోకానికి పంపించి మా ప్రభా ముందుగానే మీ దాసుని యొక్క కార్యగతులు మీ స్వాధీనం ఉంచుకొని ప్రభా నేటి దినమున ఉదయకాల సమయంలో మీ మహిమలోకి మీరు పిలుచుకున్నారు. ప్రభా, మీరు పిలిచిన పిలుపుని బట్టి మీ యొద్దకు వస్తూ మీ అధికారాన్ని బట్టి మీకు లోబడుతున్నాం. మేమెవరూ ప్రశ్నించడానికి యోగ్యులము కాము. మీ చేయబట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నాం అనడానికి మేము ఎవరో సమర్థులము కాము. మా ప్రభా, మీరే మాకు ఈ లోకంలో జన్మించడానికి ఒక దినాన్ని నిర్ణయించారు, ఈ లోకంలో మరణించడానికి ఒక దినాన్ని నిర్ణయించారు. మీ నిర్ణయం చొప్పున మీరు జరిగిస్తున్నందుకు కొరక మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే మా ప్రభా, మీ దాసుని మీరు ప్రేమించారు, రక్షించారు. మీ సేవను, మీ పరిచయను మీ దాసుని మీరు బలపరిచి వాడుకున్నారు. అనేకమైన దేవుని సేవకుల మధ్యలో మీ దాసుని బలపరిచి మీరు వాడుకున్నారు. దేవా, మీ వందనాలు. మీ దాసులకు సహకారిగా ఉంచారు, మీ పనికి క్షేమకరంగా ఉంచారు. సంఘం యొక్క క్షేమ కొరకు ప్రయాసపడడానికి మీ దాసుని మీ కృపనిచ్చారు. ప్రభా, నన్ను ఘనపరచవాలి అని ఘనపరిచే సెలవిచ్చిన మీ వాగ్దానం బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమున మా ప్రభా మీ దాసుని మీరు ఘనపరుస్తున్న మీ ప్రేమ కొరకు మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే మా తండ్రి, భక్తులైన వారు కొనిపోబడుతున్నారు అని, నీతిమంతులైన వారు తీసుకొనిపోబడుతున్నారు అని ఆ ఎవరు ఎరగని వారిగా ఉన్నప్పటికీ ప్రభా మీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసిన మీ సంగతులు బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. మీ దాసు నీతిమంతులుగా తీర్చారు, మీ భక్తులుగా తీర్చుకున్నారు, మీ పరిచారకులుగా ఏర్పాటు చేసుకున్నారు. మా ప్రభా, నేటి దేవున పడిపోయిన వారు ప్రధానంలో ఒకడు, పెద్దలో ఒకడు అని మీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, సీఎంలో ఒక పెద్దగా మీరు నిలుపుకొని మీ దాసునికి వచ్చిన ఆధిక్యతను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీన్ని బట్టి మా ప్రభా, కుటుంబానికి మాత్రమే కాదు కానీ మా ప్రభా, సియోను అనుబంధ సంఘాలకు, జిల్లా అంతటిలో సంఘాలకు అందరికీ కావలసిన మీ కృపను గురించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదే రీతిలో మా ప్రభా, మీ దాసులు విడిచి వెళ్ళిన మీ దాసురాలను బట్టి, కుమారులు వారి కుటుంబాలను బట్టి, కుమార్తెలు కుటుంబాన్ని బట్టి మీ సన్నిధికి వస్తూ మా ప్రభాని ఆదరించి బలపరిచి మీరు మహిమ పొందండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా, రక్షణ పొందిన వారిని మీరు రాక సిద్ధపరచండి. అదే రీతిగా మా ప్రభా, మేము మా జీవితాల్లో మీకు ఇష్టలుగా జీవించి మా ప్రభా మీ దాసులు పొందిన సాక్ష్యాన్ని మేము కలిగి జీవించడానికి ప్రతిపించవలసిందిగా ప్రార్థిస్తూ
మేమును మా మానదినం కొరకై సిద్ధపరచబట్టు ప్రతిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ మహిమల రాజ్య ప్రవేశం కొరకై మీ ప్రియకుమారి గారి రాకడ కొరకై మా జీవితంలో ఆయతపరచమని వేడుకుంటూ ఈ దీనపరిచయకు ముద్ర వేసి భద్రపరచమని క్రీస్తు యేసు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. బోలియే జిందా ఖుదారే యేసు మసీహ్ కి, మృత్యుంజయుడు యేసు ప్రభువారికి, సియోను వాసి యేసు ప్రభువారికి హల్లెలూయా. హల్లెలూయా. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. రండి. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. అందరికి ఎప్పుడు నేను వెళ్ళేను, పాడుచున్నది మోక్ష రాజ్యము. అందరికి ఎప్పుడు నేను వెళ్ళేను, అగు పాడుచున్నది మోక్ష భాగ్యము. కాంక్షించేదో నామదిలో ఆయన చెంతనున్న, కాంక్షించేదో నామదిలో ఆయన చెంతనున్న. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనేలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. దయచేసి శివుని వ్యాన్లో ఎక్కే వాళ్ళు వ్యాన్లో ఎక్కండి. అలాగే వ్యాన్ ముందుగా మరి ఏర్పాటు చేసుకుని వెహికల్ ఇక్కడే ఉంది, మైకుల్లో ఉంటాయి.
యేసురాజును నే చూసిన చాలు. మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన మీ నామునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దండువైన మా ప్రభు, మీ దాసుడు పాల్మోహన్ గారిని మీరు ప్రేమించి ఈ లోకానికి పంపించి, ప్రభా మా తండ్రి మీరు రక్షించి మా ప్రభా మా కుటుంబాన్నిచ్చి, తిరిగి మా ప్రభా సంఘాన్నిచ్చి, సహవాసాన్నిచ్చి, మీ పనిలో మీ పరిచర్యలో మీ మహిమ కొరకై ప్రయాసపడే భాగ్యాన్ని మీ దాసునికి ఇచ్చిన మీ మహాప్రేమ కొరకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ పిలువనందుకొని మీ ఎద్దకు వచ్చింటుండగా ప్రభా మీ దాసుని యొక్క భౌతిక కాయాన్ని మీ వాక్య ప్రకారమై మీరు మా కొరకు ఇచ్చిన నిరీక్షణ ప్రకారమై మీ దాసుని మా ప్రభా మంటికి అప్పగించబోతుండగా చేరువచ్చిన ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామమున నడుపుతూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ
పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదటి లేతులు. ఆ మీదట సజీవులమైన నిలిచింది మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునుడి. అదే రీతిలో యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము గలదు. దాని వేరు భూమిలో పాతైపోయినను దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘాన్ని తెలియపరిచే మాట ప్రకారమై ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి నిద్రించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో మహామహిమతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు వారు ఆ బోరధ్వని వినగానే లేచేవారుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచి రక్షించబడిన మనం కూడా మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకు సిద్ధంగా ఉన్నప్పుడు వారితో కూడా కలిసి ప్రభుని ఎదుర్కొనే దాని కొరకై మేఘాల మీద కొనుక్కోబడుతున్నాం. ప్రభువును గురించిన ఈ నిరీక్షణ బట్టి దుఃఖించే వారము కాక ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ కొరకై ఆశగల వారముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతి పొంది తిరిగి లేచాడు కనుక అదే రీతిలో నిద్రించిన వారిని ఆయన లేపేదాని కొరకై రాబోతున్నాడు కనుక ఆ నిరీక్షణ కలిగిన వారమై మన జీవితాల్లో ఆదరించబడాలి అని, అదే రీతిగా మరి దేవుని దాసుని యొక్క పాల్మోహన్ గారి యొక్క భౌతిక కాయాన్ని ఈ మట్టికి అప్పగించబోతుండగా యోబు గ్రంథంలో రాయబడిన మాట ప్రకారమై వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చును. ఇప్పుడు పాల్మోహన్ గారి వృక్షం నరకబడింది. ఈ నరకబడిన వృక్షాన్ని మనం ఏం చేస్తున్నాము? సమాధి చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఇప్పుడు భూమిలో విత్తనాన్ని పాతి పెడుతున్నాం. పౌలు గారు కొరింథీయులకు చెప్పిన మాట ప్రకారమై ఈ విత్తనాన్ని భూమిలో పాతి పెట్టిన తర్వాత నీటి వాసన తగలగానే ఆ విత్తనం ఏ రీతిగా మొలుస్తుందో, ఎదుగుతుందో, ఫలిస్తుందో అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు దేవుడు తన దాసుని లేపడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ నిరీక్షణ గల వారమై తన దాసుని యొక్క భౌతిక కాయాన్ని మట్టిగా అప్పగించబోతున్నాం. ఎందుకనగా దేవుని యొక్క వాక్య ప్రకారం నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువు. అదే రీతిగా ప్రసంగ గ్రంథంలో సొలొమోను రాస్తున్న మాట ప్రకారమై మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును. అయితే దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేదాని కొరకై తన దాసుని యొక్క భౌతిక కాయాన్ని సమాధానం తీసుకొచ్చాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు రానయించుండగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం కాబోతుంటుండగా, దేవుడు తన దాసులు లేపేదానికి రాబోతుంటుండగా ఆయన కూడా తేజోవాసులైన వారందరితో కలిసి ప్రభుని ఎదుర్కొనేదానికి మేఘాల మీద కొనిపోబడుతుంటుండగా ఆ రాకల్లో పాలు పొంది సదాకాలం ప్రభుతో ఉండి మరణము, కన్నీరు, దుఃఖము, ఏడ్పు లేని పరలోక రాజ్యంలో సదాకాలం ఉండాలి అంటే పాల్మోహన్ గారు ఏ ప్రభునందు విశ్వాసం ఉంచాడో, ఏ ప్రభు కొరకై జీవించాడో అదే రీతిలో మనం కూడా ఇంకెవరైతే మారు మనసు పొందక, రక్షణ పొందక, పాప క్షమాపణ పొందక, ఇంకా హృదయాన్ని కట్టిపరుచుకొని దేవునికి దూరంగా జీవించేవారు దయచేసి ఈ రోజైనా మారు మనసు పొందవలసిందిగా ప్రభు నామం పేరట ప్రేమతో మనం చేస్తున్నాం. ఎందుకనగా దేశంగా మాట చెప్పేవాడు. ఆయన ఏం చెప్పేవాడంటే ఈ రీతిగా చేరవచ్చిన తర్వాత ఒకవేళ దేవుడే కానీ ఒక అవకాశం ఇచ్చి పాల్మోహన్ గారు లేపి పాల్మోహన్ గారు వచ్చిన వారందరికీ సమాచారం చెప్పమంటే ఆయన ఏం చెబుతాడంటే, అయ్యా నేను ప్రభుని ఎందుకు విశ్వాసం ఉంచాను, రక్షణ పొందాను, మారు మనసు పొందాను, నా యాత్రా జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించా, నేను నా జీవితంలో ప్రభు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను, బ్రతికి నీ సంగతి ఏంటి? నువ్వు మారు మనసు పొందావా? కుమారుడు కావచ్చు, మనవడు కావచ్చు, లేక చేరవచ్చిన వారు కావచ్చు, నువ్వు మారు మనసు పొందావా? నీవు కానీ మారు మనసు పొందకపోతే రేపు నన్ను పరలోక రాజ్యంలో చూడలేవు, నీవు నిత్య నరకంలో ఉంటావు, నేను పరలోకంలో ప్రభుతో కూడా ఉంటా.
కాబట్టి దయచేసి ఈ రోజైనా నా మాట విని ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచమని దేవుడు తన దాసునికి అవకాశం చెప్తాడంట. అయితే అవకాశం లేదు కాబట్టి పాల్మోహన్ గారి తరపున, దేవుని తరపున, దేవుని యొక్క వాక్యాధికారంతో బ్రతిలాడుతున్న మాట ఎవరైతే మారు మనసు పొందలేదో మారుస్తున్నారు. మారు మనసు పొందిన వారు ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడండి. ఎప్పుడు మనం కూడా ఈ రీతికి సమాధికి వస్తామో తెలియదు, మనల్ని ఎట్లా సమాధి చేస్తారో తెలియదు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, ఈ సమాధి దొడ్లో మన సీఎంలో ఎవరు మరణించినా మొట్టమొదటిగా ఇక్కడ సమాధికి వచ్చి స్థలాన్ని కన్ఫర్మ్ చేసి తిరిగి సమాధి అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ నిలబడి ఆ లెటర్ సంతకం పెట్టి ఆ స్లిప్ ఇచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉండేవాడు. ఎన్నో సమాధి చేశాడు, ఎన్నో సమాధిలో పాలు పొందే సమాధి కార్యక్రమాలు పాలు పొందాడు. అయితే ఇప్పుడు పాల్మోహన్ గారి సమాధి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడుగా మారు మనసు రక్షణ పొందు, దేవుని విశ్వాసం చేరవచ్చిన ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మన విశ్వాస జీవితంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఏమైనా బలహీనతలు, ఏమైనా కొరతలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెడదాం. ఎందుకంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మన విశ్వాస జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఇంటి దగ్గర జ్ఞాపకం చేసుకుందాం, హానోకును దేవుడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టమైన సాక్ష్యాన్ని పొందాడు. ఈమెన వల్ల మనం ఎవరికి ఇష్టంగా ఉన్నాం? దేవునికి ఇష్టంగా ఉన్నామా? దావీదు అంటున్నాడు, నేను ఆయనకు ఇష్టడును అని. మనం చెప్పగలమా? ప్రభువా, నేను నీకు ఇష్టడుగా జీవించగలిగాను, ఈ రోజు వరకు నేను నీకు ఇష్టంగా జీవించాలని చెప్పగలమా? దేవునికి ఇష్టంగానే ఎన్ని మనలో ఉన్నాయి? దేవునికి కష్టం కలిగించేవి, దేవుని ఆత్మను దుఃఖపరిచేవి, మన ఆత్మీయ జీవితం నష్టపరిచేవి ఎన్ని మనలో ఉన్నాయి? వాటిని విడిచిపెడదాం, వాటి క్షమాపణ కోరుకుందాం, ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడదాం. ప్రేమగల దేవుడు ఈ మాటలను ఆయన మహిమ కొరకై, మన మేలు కొరకై ఆస్వాదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. समंदर के मछलियां हमारे पापों को पहाड़ कर दिया जाए, సైతం శివుని పట్ల, శివునికి సంబంధించిన సంఘం పట్ల ఎంతో చింత కలిగి ఆ సమయంలో కూడా సంఘం నుంచి ఇది వరకు మీకంటూ వదనాలు తెలుసుకొచ్చిన లేఖంలో కలిసిన ప్రకారము హౌస్ ఆఫ్ రీయూనియన్ మేము తిరిగి కలుసుకునేది ఆ గృహాన్ని మీ దాసుని యొక్క వాక్య పరిచర్య ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభావ ఏమన్నా చూసిన నిరీక్షణ యేసు ప్రభులో మాకు అది మాత్రమే కాదు, యేసు ప్రభువుని బట్టి మా పిల్లలందరినీ కూడా ప్రభు ప్రజలను చూసి వారితో కలిసి ప్రభు సన్నిధిలో అమితమైన సంతోషంతో ఆనందంతో మేము యుగయుగములు సదాకాలం జీవిస్తున్న ఒక శుభప్రదమైన నిరీక్షణ ప్రభావ మీ దాసుల ద్వారా మాకు మాట్లాడుతూ వచ్చినట్టు కూడా మీకు ఎంతో వందనాలు. మీ దాసులు నిలిచిన కుటుంబం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా ఆంటీని, అక్క, అన్నలను, వారి కుటుంబాలను ప్రభావ మరి ఆదరించి గాయపరిచి బలపరిచి ప్రభావ నిరీక్షణ ఇతర వరకు మేము గట్టిపడుకునే నిమిత్తమై మీ దాసుల ద్వారా మా గణ్యం తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైన మాట కొరకై, గుండెల కొరకై వందనాలు ప్రభావ. శివుడు ఇచ్చిన ప్రీతి కూడా మీకు స్తోత్రాలు. ఈ విధంగా ప్రభావ మంచి సాక్ష్యం కలిగిన వాడుగా మీ దాసుడు దీవించాడు. దేవునికి ఇష్టవాడు కనుక అలోకం కొనిపోయినా అని ప్రభావ వాక్యం మీ దాసుడు ప్రభావ కొనిపోయినా అని కొరకై మీకు ఎంతో వందనాలు. ఈ దాసుని మరణం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన కూడా మీకు స్తోత్రాలు ప్రభావ. ఈ పాండమిక్ కండిషన్స్లో మరి మహమ్మారి పరిస్థితుల్లో ప్రభావ మరి కొద్దిమందితో జరిగినటువంటి ఈ యొక్క భౌతిక దేహం యొక్క భూస్థాపన నిమిత్తమై మనం చూపించిన మీ మాటల కొరకై, మీ సన్నిధి కొరకై కూడా మీకు ఎంతో విధంగా తండ్రి యెహోవా భక్తుల మరణం అందించడంతో విలువైన మీరు చెప్పేది
ఏ ప్రయాసం లేకుండా ప్రభావ మిగిలిన వారితో మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి. వాక్యం వారు ఎవరైతే రక్షణ మారుమనసు పాత క్షమాపణ లేని వారుగా ఉన్నారో యేసు ప్రభు సందర్భం అంగీకరించి మారుమనసు పొందుకు సహాయం, మారుమనసు పొంది రక్షణ పొందినటువంటి వారు ప్రభు రాకడానికి అపేక్షిస్తూ తన సాక్షులను పరిస్థితులను కాపాడుకుంటూ విగతులకు సిద్ధపడినట్లుగా సహాయం ప్రభువా. స్థాపన కార్యక్రమంలో సమయము జీవితాలను ఆశీర్వాదకరంగా సమస్తం మీ మనకరంగా మరొకసారి ప్రభువా ఈ రాష్ట్ర సాక్షులకు బదలాలు చెల్లిస్తుంది. ఆకాశం నుండి కలిగిన దర్శన విజయుడి కాక ఈ దినం వరకు కూడా తన పోరాటం కొనసాగిస్తుంది. తన దర్శనం చేస్తున్న కుటుంబం పట్టిస్తున్నాను ఆదరించి ధైర్యపడి బలపరుచుకుని తగ్గించుకుంటూ మీ నామని ఇచ్చించుకుని వందనములు చెల్లిస్తూ అఖిలుగా ఇచ్చేసుకోబడిన మీ ప్రియకుమారుడు మాత్రమే రక్షకుడు యేసు ప్రభు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన మీ నామానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మీ ప్రియదాసుడు మా ప్రభా పాలమంగళ బట్టి మీ సన్నిధికి వస్తూ మీరు పిలిచిన పిలుపు కొరకై మీ నామాన్ని పూజిస్తున్నాం. ప్రభా, నీతిమంతునిగా, మీ భక్తునిగా, మీ పరిచారకునిగా ప్రభా మీ దాసుడు మీరు వాడుకున్నందు కొరకై మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు విడిచి వెళ్ళిన ఆ పరిచర్య, ఆ విశ్వాస జీవితాన్ని ప్రభా మేము కలిగి నీ మహిమ కొరగా జీవించే భాగ్యం దయచేసి మహిమ పొందండి. అదే రీతిలో మా ప్రభా మీ కృపలో కరుణించి జ్ఞాపకం చేసుకొని మీరు సెలవిచ్చారు, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని. తిరిగి మా ప్రభు అదే మాటను సొలొమోను ద్వారా జ్ఞాపకం చేస్తూ మన్న అనేది వెనుకటి వల్లే మంటికి చేరును, ఆత్మదాన్ని దయచేసిన దేవునిదికి మరలా పోవునని సెలవిచ్చినాం. మీ ఆజ్ఞ ప్రకారం మా తండ్రి మీ దాసుని యొక్క భౌతికాయాన్ని మా ప్రభా బట్టికి అప్పగిస్తుంటుండగా మా ప్రభా కృపలో జ్ఞాపకం చేసుకున్నాను.
మాకిచ్చిన నిరీక్షణ కొరకై మీ కొందనాలు స్తోత్రాలు. మీ దాసుని ప్రభా మేమందరము మీతో కూడా చూడగలిగే భాగ్యాన్ని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరు మహింపుని మీద పాలించండి ప్రభా. మీరు వస్తారని, మీ దాసుని తిరిగి లేపుతారని, మేమందరం మీ దాసుని చూడగలమని నిరీక్షణ మాకు ఇచ్చిన మీ ప్రేమ కొరకై మరోసారి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ నిరీక్షణతో మా ప్రభా మీ దాసుని మంటికి అప్పగించేటట్టుగా కృపలో జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి. మరోసారి మా ప్రభా విడబడిన ఆంటీని జ్ఞాపకం చేసుకున్నాను. కుమారులను దర్శించి జ్ఞాపకం చేసి కుటుంబాన్ని దర్శించి బలపరచండి. కుమార్తెను బట్టి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. చేరాగల బంధువర్గం కొరకై మీ కొందనాలు, సంఘంగా చేరాగల పిల్లలందరి కొరకై మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. మా తండ్రి మరొకసారి మా ప్రభా సియోను ద్వారా ప్రభా జిల్లా అంతట్లో మా ప్రభా మీ దాసును జరిగితే పరిచయం ముద్రేసి భద్రపరచమని ప్రార్థిస్తాం. ఆ ఫలితాన్ని చూడగొట్టు కృపించి మహిమ పొందమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున కొనుచు ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. John. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసుని యొక్క భూస్థాపన కృప కొరకై మీ వందనాలు స్తోత్రాలు చూస్తున్నాం ప్రభా. రావాల్సిన సకాలంగా తీసుకొచ్చిన మీ ప్రేమ కొరకై మీ నామాన్ని గణపరిచి పూజిస్తున్నాం. ఈ భూస్థాపన ఈ సహాయం కొరకై మీ వందనాలు. పాల్పొని ప్రతి ఒక్కరికి అవసరం మీ కృపాక్షేమాలు దయచేయండి మా ప్రభాది రీతిలో మా తండ్రి. మీ కృపలో ఒకరి నుంచి జ్ఞాపకం చేసుకోండి. మరోసారి మా ప్రభు మీ దాసుల కుటుంబాన్ని బంధువర్గాన్ని దర్శించి మహిమ పొందవలసిన వేడుకోండి. తిరిగి మా ప్రభు మా గృహాలకు వెళ్తుండగా మీ కృప, మీ భద్రత, మీ కాపుతలు, మీ క్షేమాన్ని స్థిరపరచవలసిన వేడుకోండి ప్రభా. ఇంతవరకు అనుగ్రహించిన మీ సహాయం అంతటి కొరకై మీ నామాన్ని పూజిస్తాం. క్రీస్తు యేసు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన కొంచెం ప్రార్థిస్తున్నాం మా తండ్రి. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆశ్రయించారు మనకు. ఈ భూస్థాపన కార్యక్రమం పాల్పొందిన పిల్లలందరికీ, తన దాసు విడిచిన కుటుంబానికి ప్రభు రాకడ వరకు ప్రభు మహిమాటం సదాకాలం తోడండి. खुदा